తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. గత 3 రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన 5 రోజుల్లో 3 డిగ్రీల నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య వైపు నుంచి శీతల గాలులు వీస్తుండడం వల్లే చలి తీవ్రత పెరిగినట్లు సూచించింది. పలుచోట్ల పొగమంచు కూడా కురుస్తోంది. ఉష్ణోగ్రతలు భారీగా తగ్గడంతో చలి తీవ్రతకు తెలుగు రాష్ట్రాల ప్రజలు గజగజ వణికిపోతున్నారు. తెలంగాణలో చలి తీవ్రత గణనీయంగా పెరిగిపోయింది. తాజాగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 7.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆది సోమవారాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో మరో 3 నుంచి 5 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు దట్టమైన పొగమంచు రోడ్లపై ప్రయాణించే వారికి ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇటు నగరవాసులు కూడా చలి తీవ్రత పెరగడంతో ఇబ్బందులు పడుతున్నారు. గత 3 రోజులుగా చలి తీవ్రత పెరగడంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాధారణంగా ఈ సమయంలో పగటి ఉష్ణోగ్రతలు 32 నుంచి 35 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 26 నుంచి 28 డిగ్రీలు నమోదవుతుంటాయి. కానీ ఇప్పుడు ఏపీలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 30, రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీలకు పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే 7 నుంచి 14 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. అల్లూరు జిల్లా అరకులో శనివారం కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు పడిపోయింది. దళపతిగూడ, ముంచంగిపుట్టు, హుకుంపేట్, గంపరాయి, చింతపల్లి ప్రాంతాల్లో 7 నుంచి 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలోని చిల్లకల్లు, తిరువూరు, నవాబుపేట, చందాపురం, మొగులూరు ఏరియాల్లో 15 నుంచి 20 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతంలో శనివారం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం నెమ్మదిగా కదులుతోందని పేర్కొంది. వీటి ప్రభావంతో ఏపీలో వచ్చే 2 రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. రేపు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాలలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నెల్లూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, ప్రకాశం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.